వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇస్రో చరిత్రలోనే అతిపెద్ద ఉపగ్రహ ప్రయోగం గ్రాండ్ సక్సెస్. తొలిసారిగా ఇంతటి భారీ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపిన ఇస్రో. జన్ జన్ కి సర్కార్, జన్ జన్ కే ద్వార్ ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకు తీసుకురావటమే స్పష్టం చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ. విజయవంతంగా పూర్తయిన డిఆర్డీఓ నెక్స్ట్ జనరేషన్ ఆకాశ్ క్షిపణి ట్రయల్స్. భారత సాయుధ దళాలలో ఈ క్షిపణి ప్రవేశపెట్టిన మార్గం సుగమం. పని ప్రారంభించిన బీజేపీ కొత్త చీఫ్ నితిన్ నవీన్. రాహుల్ గాంధీ తేజస్వీపై ఫైర్. ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు, సీఎంఓ అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు. ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలతో కూటమి నేతల అబద్ధాలు బట్టబయలయ్యాయంటూ వైసీపీ అధినేత. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉంటే వెంటనే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి డిమాండ్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రఘురామపై మరో వీడియోను విడుదల చేసిన పివి సునీల్. 420 అన్నది తాను కాదు, సిబిఐ అంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి వెల్లడి. న్యూ ఇయర్ వేడుకల బందోబస్తుపై క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన హైదరాబాద్ సిపి సజ్జనార్. రోడ్లపై హంగామా సృష్టిస్తూ హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అంబటి రాంబాబు. మెడికల్ కాలేజీల స్కామ్ భయంతోనే పవన్ వ్యాఖ్యలని మాజీ మంత్రి ఆరోపణ. విశాఖలో శ్రీలంకపై భారత్ అద్భుత విజయం. 129 పరుగుల లక్ష్యాన్ని 11.5 ఓవర్లలో ఛేదించిన టీమిండియా. ఢిల్లీలో పెద్ద హడావుడి, కీలక సన్నివేశాల చిత్రీకరణ. ఇక డీటెయిల్స్ చూస్తే, శ్రీహరికోటలో LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్ 2ను ఈ రాకెట్ విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. తొలిసారిగా ఇంతటి భారీ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపింది. కేవలం 15 నిమిషాల్లోనే బ్లూబర్డ్ ప్రయోగం విజయవంతమైంది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో ఈ ప్రయోగం నిర్వహించింది. ప్రపంచంలో ఎక్కడ నుంచైనా 4G, 5G సేవలను బ్లూబర్డ్ బ్లాక్ 2 అందించనుంది. LVM-3 రాకెట్ సిరీస్లో ఇది 9వ ప్రయోగం. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ బాహుబలి ప్రయోగం విజయవంతమైందన్నారు. LVM ప్రయోగంలో సంపూర్ణ విజయాలు సాధిస్తున్నామని తెలిపారు. అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి విజయవంతం చేశామన్నారు. అమెరికన్ కస్టమర్ కోసం ప్రయోగం చేపట్టామని చెప్పారు. ప్రపంచంలో అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటన్నారు. 34 దేశాలకు ఇస్రో సేవలు అందిస్తుందని అన్నారు. గగన్యాన్ కోసం ఈ ప్రయోగం మరింత ఆత్మవిశ్వాసం కలిగిస్తుందని తెలిపారు. ఇస్రోపై అమెరికా పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టామని ఇస్రో చైర్మన్ నారాయణన్ పేర్కొన్నారు. I'm extremely happy to announce that
LVM-3 Bahubali rocket M6 launch vehicle has successfully and precisely injected the Bluebird Block 2 communication satellite in the intended orbit. This is the first dedicated commercial launch for a customer from USA, that is AST Space Mobile. Let me congratulate the New Space India Limited, the launch vehicle teams of the Department of Space, and the satellite project team of AST Space Mobile on this outstanding achievement and contribution for the global community. This is our 104th launch from Sriharikota, also the 9th successful mission of LVM-3 launch vehicle, demonstrating its 100% reliability. As all of you may recall, we had the LVM-3 launch just last month, 2nd November 2025. This is also the first time we have a back-to-back mission of LVM-3 within just 52 days. It's a great achievement and a great target. జన్ జన్ కి సర్కార్ జన్ జన్ కే ద్వార్ అనేది ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకు తీసుకురావటమేనని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. సాధారణ పౌరులు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో నివసించేవారు తమ ఇళ్ల దగ్గర ప్రభుత్వ సేవలను పొందగలిగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాల పరిపాలనా విభాగాలు పాల్గొంటున్నాయని వెల్లడించారు. అధికారులు మరియు జిల్లా అధికారులు గ్రామాలు మరియు పంచాయతీలను సందర్శించి ప్రజల సమస్యలను వినడానికి, వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడానికి మరియు తక్షణ పరిష్కారాలను అందించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని వివరించారు. जन जन की सरकार जन जन के द्वार ये कार्यक्रम आम जनता और सामान्य जनता, दूर दराज के क्षेत्रों में रहने वाले सामान्य लोगों को सुविधा मिले, उनके घर के पास सरकार पहुँचे, सभी विभाग पहुँचे, उसको लेकर ये कार्यक्रम किया जा रहा है. और सभी हमारे जितने भी राज्य के प्रशासनिक विभाग हैं, सभी प्रशासनिक विभाग और जिलाधिकारी स्वयं न्याय पंचायत स्तर पर जाकर सभी की जन सुनवाई कर रहे हैं, समस्याओं को सुन रहे हैं और उनका वहाँ पर तत्काल समाधान कर रहे हैं. क्योंकि हमारे राज्य में बहुत सारे स्थान ऐसे हैं, अगर मैं बात करूँ चमोली जनपद की, देवाल से गोपेश्वर आने में पूरा दिन लग जाता है और 2 दिन का समय आने जाने में ही खर्च हो जाता है, चक्कर लगाने पड़ते हैं. इसी प्रकार డిఆర్డీఓ నెక్స్ట్ జనరేషన్ ఆకాష్ ఎన్జీ క్షిపణి యొక్క వినియోగదారులకు మూల్యాంకన పరీక్షలు అన్ని పిఎస్క్యూఆర్ అవసరాలకు తీర్చిదిద్దే విధంగా విజయవంతంగా పూర్తయ్యాయి. పరీక్షల సమయంలో క్షిపణులు సమీప, సరిహద్దు, తక్కువ ఎత్తు మరియు లాంగ్ రేంజ్, అధిక ఎత్తు దృశ్యాలు సహా వివిధ పరిధి మరియు ఎత్తులలో వైమానిక లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి. స్వదేశీ ఆర్ఎఫ్స్ స్పీకర్తో అమర్చబడిన మరియు ఘన రాకెట్ మోటార్తో నడిచే ఆకాష్ ఎన్జీ వివిధ రకాల వైమానిక ముప్పులకు వ్యతిరేకంగా వాయు రక్షణకు నిర్ధారించడానికి ఒక శక్తివంతమైన వ్యవస్థ ఆకాష్ ఎన్జీ క్షిపణి. దీని ద్వారా భారత సాయుధ దళాలలో దీనికి ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం అయింది. పూర్తిగా స్వదేశీగా అభివృద్ధి చేసిన రాడర్లు మరియు C2 వ్యవస్థలతో అమర్చబడిన ఆకాష్ ఎన్జీ భారతదేశ వాయు రక్షణ సామర్థ్యానికి ఒక ప్రధాన ప్రోత్సాహాన్ని సూచిస్తుంది. ఇటీవలే బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ తమ పార్టీ రాజకీయ ప్రత్యర్థులపై దృష్టి సారించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారిద్దరిని పార్ట్ టైం రాజకీయ నాయకులు అని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలు పూర్తికాలం అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి పాట్నా వచ్చిన ఆయనకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ జాతీయ సంస్థలను, దేశాన్ని పదే పదే అవగౌరవిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ దేశంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని, ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తారు. అదే విదేశాలకు వెళ్ళినప్పుడు ఏకంగా దేశాన్ని కించపరిచేలా మాట్లాడతారు. ఇలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా శిక్ష పడాలి అని అన్నారు. कार्यकर्ता सोचते हैं कि काम कैसे किया जाए. मैं हमेशा कहता हूं मित्रों
युवा साथियों, राजनीति में शॉर्टकट के लिए कोई जगह नहीं है। राजनीति में शॉर्टकट से दूर हो जाइए। राजनीति लॉन्ग रन का काम है। लंबी दूरी से अगर जाना है राजनीति में तो धैर्यपूर्वक काम करिए। निश्चित रूप से काम के प्रति अपने कमिटमेंट के साथ काम कीजिए। भारतीय जनता पार्टी का वॉच टावर इतना मजबूत है, आपको बूथ से उठाकर प्रदेश और केंद्रीय नेतृत्व तक पहुंचा देगा। आप अपने काम पर विश्वास कीजिए। मैं अपने आप को इसलिए आपसे कहने आया हूं कि मेरे युवा साथी, अब बिहार में बहुत बड़ा परिवर्तन का उम्मीद हुआ है। बिहार को बहुत बड़ा मैंडेट मिला है। इस मैंडेट से हमारी जवाबदेही बढ़ चुकी है। हम 202 के मैंडेट पे खड़े हैं, तो कहीं ना कहीं हमें जनता ने भी हम उस उम्मीद के साथ हमें जोड़ा है। सरकार को केवल सरकार की उपलब्धियों को नीचे तक ले जाने का काम, साथ में साथ हमारे पूरे धैर्यपूर्वक सरकार की योजनाओं के साथ साथ जनता के साथ जुड़ के काम करना है। जनता ने जिस अपेक्षा से हमें वोट दिया है, जिस अपेक्षा से मत दिया है, उनकी अपेक्षाओं पे खरा उतरने का समय है। 2025 से 30 का बिहार निश्चित रूप से विकास के वो मायने लिखने वाला है जिसमें बड़े पैमाने पर युवाओं के लिए रोजगार के अवसर होंगे, बड़े निवेश के अवसर होंगे। इसलिए बिहार को आगे बढ़ाने के लिए आप सब कार्यकर्ताओं को भी अभी भी मेहनत और परिश्रम करना। రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్దిష్టమైన భవిష్యత్తు ప్రణాళికతో తెలంగాణను కోర్ अर्बन रीजियन एकानमी, पेरी अर्बन रीजियन एकानमी, रूरल अग्रिकल्चर रीजियन एकानमी, ప్రాంతాల వారీగా సమగ్రమైన అభివృద్ధికి అన్ని విభాగాలు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. విజన్ డాక్యుమెంట్ కేవలం ప్రచారానికి పరిమితమనే అపోహను తిప్పికొట్టేలా ప్రతి అంశంపై లక్ష్యాలను చేరుకోవటానికి ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేస్తే తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నతాధికారులు సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశమై దాదాపు 3 గంటలకు పైగా సమీక్షించారు. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన ఈ 2 ఏళ్లలో కొన్ని విజయాలు సాధించామని చెప్పుకొచ్చారు. మరికొన్ని అంశాల్లో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకున్నామని పేర్కొన్నారు. గతంలో విద్యుత్, విద్య, నీటిపారుదల, ఆరోగ్య లాంటి పలు శాఖలకు సంబంధించిన ఒక పాలసీ లేని కారణంగా కొన్ని సమస్యలు వచ్చాయని గుర్తు చేశారు. అందుకే ముఖ్యమైన విభాగాలకు ప్రత్యేకంగా పాలసీ తీసుకొచ్చామని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ 10 ఏళ్ల పాలనలో 2019-24 పారిశ్రామిక రంగంలో రాష్ట్ర పనితీరుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గుణాంకాలతో కూటమి నేతల అబద్ధాలు బట్టబయలయ్యాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం బ్రాండ్ ఏపీని నాశనం చేసిందని, పెట్టుబడిదారులను తరిమేసిందని టీడీపీ, జనసేన నిరంతర ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ ఆరోపణల్లో కొంచెమైనా నిజం ఉంటే పారిశ్రామిక రంగంలో ఏపీ పనితీరు దారుణంగా ఉండేదని, కానీ వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం 2019-24 మధ్య తయారీ రంగంలో స్థూల విలువ జోడింపు ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో ప్రథమ స్థానంలో, దేశంలో 5వ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. అలాగే పారిశ్రామిక వృద్ధిలో కూడా దక్షిణాన మొదటి స్థానంలో, దేశవ్యాప్తంగా 8వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇది బ్రాండ్ ఏపీని నాశనం చేయడమా లేక పరివర్తనాత్మక నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమా అని జగన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉంటే వెంటనే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల అభినందన సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ ప్రజా ప్రతినిధులను అభినందించి సన్మానించారు. సీఎం రేవంత్ కేవలం కాలక్షేప రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే కేసుల గురించి వెనుక నుంచి లీకులు ఇవ్వడం మానేసి నేరుగా కెమెరా ముందుకు రావాలని, ఏ కేసు పెడుతున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. హోంమంత్రి కూడా ఆయనే కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడాలని, సికండి రాజకీయాలు చేయటం తగదని విమర్శించారు. ప్రజా ప్రయోజనాల కంటే కేవలం కేసుల చుట్టూనే ప్రభుత్వాన్ని తిప్పుతున్నారని ఎద్దేవా చేశారు. 2 ఏళ్ళు అయిపోయింది. ఏం చేసిండ్రు 2 ఏళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు? కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం టైం పాస్, కాలక్షేపం కార్యక్రమాలు తప్ప ఏమీ లేదు. రోజుకొక లీక్ ఇస్తారు. ఇగో ఈ కేసు, ఆ కేసు, ఆ కేసు, ఈ కేసు. 2 ఏళ్లుగా కేసుల చుట్టూనే నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని తప్ప
ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం కూడా లేదు. పోనీ ఆ కేసులన్న ధైర్యంగా పెడతాడా మొగోడిలాగా అంటే అది కూడా శాత కాదు. రోజు ఒక్క లీక్, ఇగో ఈ కేసు ఇస్తారంట, ట్యాపింగ్ అంట, నోటీస్ అంట. రారాదు కెమెరా ముంగటికి ముఖ్యమంత్రి దమ్ముంటే మొగాడి అయితే రా, వచ్చి చెప్పు, ఇగో ఈ కేసులో కేసు పెడుతున్నా అని చెప్పు. రోజు చూడండి శిఖండి రాజకీయాలు తప్ప మగాడిలాగా మగతనంత రాజకీయాలు చేసే దమ్ము మాత్రం లేదు. రా ముందుకు రా, కెమెరాల ముంగటికి రా. చిట్ చాట్ల వెనకాల దాక్కునుడు ఎందుకు? ముఖం ముంగ పెట్టుకొని రా ముంగటి, కెమెరా ముంగటికి వచ్చి ఇగో ఈ కేసులో నేను కేసు పెడుతున్నా, నేనే పోలీసు వాళ్ళకి చెప్పినా, నోటీస్ ఇస్తున్నా, నేనే అవసరమైతే జైల్లో పెడతా అని హోంమంత్రి కూడా నువ్వే కదా, వచ్చి చెప్పు ముంగటికి వచ్చి. అది చేత కాదు. వెనకాల కూర్చొని చిట్ చాట్ల పేరిట, కాలక్షేపం కబుర్ల పేరిట ఇలా టైం పాస్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఎందుకో కూడా మీకు తెలుసు ఈ కాలక్షేపాలు, ఎందుకు ఈ డైవర్షన్ గేమ్లు అనేది. ఎందుకంటే ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, 6 గ్యారంటీలంటివి, 100 రోజులంటివి ఏమాయ నాయనా అని అడుగుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లోనే 40% మందికి ఇవాళ బుద్ధి చెప్పినరు బ్రహ్మాండంగా. కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసిరు. అందుకే రోజొక్క టైంపాస్ కార్యక్రమం పెట్టకపోతే ప్రజలు నిలదీస్తారు, అడుగుతారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కేసీఆర్ గారు మొన్న అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు రాష్ట్రం మొత్తంలోని వ్యవసాయదారులకు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామపై సిన్సియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ మరో వీడియోను విడుదల చేశారు. రఘురామ మంచినీళ్లు తాగేసి మాట్లాడడం కరెక్ట్ కాదని, తాము కూడా అలాగే మాట్లాడగలమని అన్నారు. డిప్యూటీ స్పీకర్ మీ భాష మాకు వస్తుంది అంటూ హెచ్చరించారు. అయితే డిప్యూటీ స్పీకర్ని 420 అన్నది తనని కాదని, తాను కాదని, ఆ మాట సిబిఐ అన్నదని తెలిపారు. చేతనైతే వారిపైన కేసు పెట్టుకో అంటూ రఘురామకు పివి సునీల్ సవాల్ విసిరారు. అందరికీ నమస్కారం. నిన్న మనం అనుకున్నట్లుగానే రఘురామకృష్ణరాజు గారు RRR డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఈయన నా మీద ఒక లెటర్ ఒకటి రాశారు. దాని గురించి నేను మాట్లాడతానని చెప్పాను. ఇది ఎవరికంటే డీజీపీ గారికి ఈ లెటర్ ఆయన రాశారు. దీనిలో ఏమేమి మాట్లాడారు ఏంటి అనేది నేను చెప్తాను. ఒకటట ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ అసర్షన్స్ అంట. ఏంటి, సిబిఐ నా మీద నమోదు చేసినవి కేవలం ఎఫ్ఐఆర్, ఏమి అది ఎలిగేషను, ఇంకా నాకేమీ శిక్ష పడలేదు, కాంపిటెంట్ కోర్టు నన్నేమీ కన్విక్ట్ చేయలేదు, అందువల్ల డెఫినెట్గా ఈ ప్రూవ్ అవుతాయి అని చెప్పటం ప్రీజడ్జింగు అని చెప్పారు. దీని మీద మాట్లాడదాం. ఏమండి, బహుశా మీరు మర్చిపోయారేమో, మీరు మా మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో, విజయపాల్ మీద, మాదిగ సోదరుడు విజయపాల్ మీద, అలాగే కాపు సోదరి డాక్టర్ ప్రభావతి గారి మీద, అలాగే గిరిజనైనటువంటి సునీల్ కుమార్ నాయక్ మీద, నా మీద, మా అందరి మీద మీరు ఒక కేసు పెట్టారు కదా, కస్టోడియల్ టార్చర్ అని. మరి అదేమన్నా ప్రూవ్ అయిందా? మరి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడారు? అదేదో ప్రూవ్ అయిపోయింది ఇదంతాను అన్నట్టు మీరు మాట్లాడారు కదా చాలాసార్లు మీడియాలో. వాళ్ళు అరెస్ట్ అవుతారు, వీళ్ళు అరెస్ట్ అవుతారు, ఇదవుతుంది అదవుతుంది అని మీరు మాట్లాడారు కదా. మరి అదెలా మాట్లాడారు? అప్పుడు గుర్తురాలేదా ఇది? తర్వాత వైలేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్ నార్మ్స్ అట. దీనిలో క్రిమినల్ డిఫేమేషన్ వస్తుంది అంటాడు. వేసుకోండి. నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ హద్దుమీరితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పిసి సజ్జనర్ ఐపీఎస్ హెచ్చరించారు. తాగి వాహనాలు నడిపే వారిపై నేటి నుంచి న్యూ ఇయర్ రోజు వరకు నగర వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. బంజారా హిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల బందోబస్తుపై నగర సిపి శ్రీ విసి సజ్జనర్ ఐపీఎస్ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపై ఆయన కీలక సూచనలు చేశారు. వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హాట్స్పాట్లు, గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించాలని, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. వేడుకల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సిపి సజ్జనార్ వివరించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్టీ వెన్యూలు,
జంక్షన్లోని మాఫ్టీలలో 15 షీ టీమ్స్ నిఘా ఉంచుతాయని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తక్షణమే అరెస్టు చేస్తామని వెల్లడించారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ సురక్షితంగా 2026కు స్వాగతం పలకాలని కోరారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ ప్రసంగాలు దూకుడుగా గందరగోళంగా ఉంటున్నాయని, ఆయన మాటలు ఆయనకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి పవన్ రౌడీ భాష మాట్లాడడం తగదని హితవు పలికారు. ప్రభుత్వ మెడికల్ భయంతోనే పవన్ తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని అంబటి ఆరోపించారు. చంద్రబాబు ఈ కాలేజీలను తన అనుచరులకు కట్టబెట్టాలని చూస్తున్నారని, ఈ వ్యవహారంలో పవన్ కూడా వాటా ఉందేమోనన్న అనుమానం కలుగుతుంది ఆయన అన్నారు. మీ ఎవరినో దేహి అని పదవులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు పదవులు ఇంకా మా వాళ్ళకి రావాలని వాటాలు వేసుకుంటారు, చేసుకోండి. అలా తెలియగలుగుతాను. పవన్ కళ్యాణ్ గారు, మీకు బంధుప్రీతి లేదు, మీరు చాలా సిన్సియరు, అవినీతిని సహించరు. మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఎందుకండి? ప్లీజ్ చెప్పండి. మీ కులతత్వానికి వ్యతిరేకం మీరు. 2 మంత్రులు ఇస్తే 2 ఓసీలకి ఎందుకండి? బీసీలు మీ పార్టీకి అవసరం లేదా? ఎస్సీలు మీ పార్టీకి అవసరం లేదా? పవన్ కళ్యాణ్ గారు అన్నగారు ఎమ్మెల్సీ కావాలా? అది కూడా కాదండి. ఇంకో చిత్రం, భలే విచిత్రంగా ఉంటుంది నాకు. నేను ఇప్పుడు చూడ రాజకీయాల్లో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా సీనియర్ నేను. సరే, ఓడిపోతే ఓడిపోవచ్చు, ఆయన ఓడిపోయి నేను ఓడిపోయి, అది వేరే విషయం. మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, మీ అన్నగారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాము అని వాగ్దానం చేశారు. ఏం వాగ్దానం అండి అది? రాసిచ్చారండి. దాని స్టాంప్ ఉందో లేదు నేను చూడలే. మరి రాసిచ్చారు. ఎవరు? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ ఇండియా పొలిటికల్ ఎరైనాలో రాసిచ్చారు సంతకం. నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం అన్న. నేను తీసుకుని సంవత్సరం అయింది. ఆయన ఎందుకు తీసుకున్నాడో, మీరు ఎందుకు అంగీకరించారో, ఇంత నీతి నిజాయితీగా ఉండేవాళ్ళు ఆయన నిర్ణయం తీసుకుని ఎందుకు అమలు చేయటం లేదో ఏం తెలియదు. మీకు తెలీదా? చెప్పండి దీనికి సమాధానం. చాలా మందికి పదవులు ఇప్పించాం, దేహి అని పదవులు తీసుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరున్నారు. ఓకే, ఒప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇలా ఒప్పుకొని మీరు ఇవాళ మమ్మల్ని దూషించేటటువంటి కార్యక్రమం, అనవసరంగా అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం. అదేమండి పోలీసులు కొట్టరా ఏంటి అంటే? పోలీసులు కొట్టమేంటి నాకు అర్థం కదా. రౌడీలు పోలీసులు కొట్టరా? కొడితే తప్పేంటి అంటున్నారు సార్ మీరు భారత ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారు. భారతదేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, పోలీసు కొన్ని విధులున్నాయి, కోర్టులు కొన్ని విధులున్నాయి. పోలీసులు ప్రైవేటు పంచాయతీలు చేయటం మొదలెడితే, పోలీసులు జనాన్ని కొట్టడం మొదలెడితే ఈ సమాజం ఉంటుందా? నువ్వేగా ఆయన ఎవరు, జయసూర్య అని. శ్రీలంకతో జరుగుతున్న 5 T20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన 2వ మ్యాచ్లో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. 129 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన టీమిండియా 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 7 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ గెలుపుతో భారత్ సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. షెఫాలి వర్మ అద్భుతమైన బ్యాటింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమెకు 34 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్తో 69 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. మిగిలిన బ్యాటర్లలో జెమిమా రోడ్రిగ్స్ 26 పరుగులు, స్మృతి మంధన 14 పరుగులు, హర్మన్ ప్రీత్ కౌర్ 10 పరుగులు చేశారు. అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో హర్షిత 33 పరుగులు, చెమరే ఆటపట్టు 31 పరుగులు, హాసిని పెరేరా 22 పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రీచరణి, వైష్ణవి శర్మ చెరో 2 వికెట్లు తీయగా క్రాంతి గౌడ్, స్నేహ రాణా చెరో వికెట్ పడగొట్టారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన లేటెస్ట్ చిత్రం పెద్ది షూటింగ్తో బిజీగా ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ నిర్మాణంలో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో
తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్ పాటలతో అంచనాలను ఆకాశానికి చేర్చింది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్తో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లోని క్రికెట్ షాట్ అలాగే చికిరి చికిరి పాట స్టెప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. మార్చి 27న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ షూటింగ్ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ప్రస్తుతం పెద్ద షూటింగ్ ఢిల్లీలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ కోసం యూనిట్ రాజధానిలో భారీ ఏర్పాట్లు చేసింది. అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంతో పాటు ఏపీ భవన్, పార్లమెంట్ పరిసర ప్రాంతాలు, ఇండియా గేట్ వద్ద కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ప్రధాని కార్యాలయం పరిధిలోనూ ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీ, ప్రధానమంత్రి సంగ్రహాలయంలో కూడా షూటింగ్ జరగనుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో తీస్తున్న విజువల్స్ పెద్దిపై ఉన్న హైప్ను మరింత పెంచుతున్నాయి. మొత్తానికి రామ్ చరణ్ కెరీర్లో మరీ భారీ చిత్రం నింగా నిలవనుందని పెద్దిపై అంచనాలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఇస్రో చరిత్రలోనే అతిపెద్ద ఉపగ్రహ ప్రయోగం గ్రాండ్ సక్సెస్. తొలిసారిగా ఇంతటి భారీ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపిన ఇస్రో. జన్ జన్ కి సర్కార్, జన్ జన్ కే ద్వార్, ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకు తీసుకురావటమే స్పష్టం చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ. విజయవంతంగా పూర్తయిన డిఆర్డీఓ నెక్స్ట్ జనరేషన్ ఆకాశ్ క్షిపణి ట్రయల్స్. భారత సాయుధ దళాలలో ఈ క్షిపణి ప్రవేశపెట్టిన మార్గం సుగమం. పని ప్రారంభించిన బీజేపీ కొత్త చీఫ్ నితిన్ నవీన్. రాహుల్ గాంధీ తేజస్వీపై ఫైర్. ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు, సీఎంఓ అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు. ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలతో కూటమి నేతల అబద్ధాలు బట్టబయలయ్యాయంటూ వైసీపీ అధినేత. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉంటే వెంటనే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి డిమాండ్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రఘురామపై మరో వీడియోను విడుదల చేసిన పివి సునీల్. 420 అన్నది తాను కాదు, సిబిఐ అంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి వెల్లడి. న్యూ ఇయర్ వేడుకల బందోబస్తుపై క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన హైదరాబాద్ సిపి సజ్జనార్. రోడ్లపై హంగామా సృష్టిస్తూ హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అంబటి రాంబాబు. మెడికల్ కాలేజీల స్కామ్ భయంతోనే పవన్ వ్యాఖ్యలని మాజీ మంత్రి ఆరోపణ. విశాఖలో శ్రీలంకపై భారత్ అద్భుత విజయం. 129 పరుగుల లక్ష్యాన్ని 11.5 ఓవర్లలో ఛేదించిన టీమిండియా. ఢిల్లీలో పెద్ద హడావుడి, కీలక సన్నివేశాల చిత్రీకరణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.